నేనైతే ప్రతిరోజు ఒక విషయంలో కృతజ్ఞతలు చెబుతాను. నేను నా భార్య పిల్లలు నవ్వుకుంటూ భోజనం చేస్తున్నామంటే మా నోట్లో నవ్వుకు కారణం ఎవరు? అసలు నాకు సంతోషాన్ని మీరు ఇవ్వగలరా? నా నోట్లో నవ్వించగలరా మీరు? మీ నోట్లో నేను నవ్వించగలనా? మన నవ్వుకి కారణం యేసయ్యే. ఏదో పనికిమాలిన జోకులు వేసుకుని కాదు, సరదా సంతోషంగా. నాకు అప్పుడు టక్కున గుర్తొస్తుంది, మీరు నవ్వుతున్నామంటే దానికి కారకుడు ఎవరు? ఈ నవ్వు ఎంతో మందికి లేదు కదా. ప్రతిరోజు దేవుడు మన నోటిలో ఉంచిన నవ్వును బట్టి కృతజ్ఞతలు చెప్పండి. సమస్త మేలుల కంటే గొప్పదది. ఏమండి, అందరికి కొంతమందికి డబ్బులు ఉంటాయి, అన్నీ ఉంటాయి, ఆరోగ్యం కూడా ఉంటుంది, ఏ రోగం ఉండదో. వాళ్ళ దుంపదగా ఇంట్లో సమాధానం ఉండదు. ఈ మొహం అటు, ఈ మొహం ఇటు, ఒకే ఇంట్లో ఉంటారు, అవసరమైతే ఒకే మంచం మీద పడుకుంటారు, సమాధానము లేదు. యేసయ్య మన హృదయాలలో ఎంత ఆనందాన్ని నింపారండి. ఆయనతో సహవాసం చేద్దామండి బాబు.